డాన్స్ గురించి ఒక పెద్ద డాన్స్ చేయడం ఉంది మనం అనుకున్నాం కదా. ఆయన ఎలాంటి స్థాయిలో రిటైర్ అయ్యారంటే కృష్ణ గారు నెంబర్ 1 అమ్మదొంగ తర్వాత చాలా సినిమాల్లో ఆయన సాంగ్ స్పెషల్ డాన్స్, ఆయన సాంగ్స్ కి ఆయన డాన్స్ కి కూడా రిపీట్ ఆడియన్స్ ఉంటారని చెప్పి చేసి ప్రూవ్ చేసిన ఆయన. ఎంత గట్ ఫీలింగ్ ఉంటే, ఎంత స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటే ఆయన అలా చేయగలుగుతారు. ఆయనతో నేను ఒక సినిమాలో నేను విలన్గా చేశాను, ఆయన హీరోగా చేసిన సినిమాలో. అది చిన్న సినిమా, అది ఇప్పుడు 20 ఏళ్ళ క్రితం. నేను డైలాగ్ రైటర్ కూడా. కాస్ట్ కటింగ్ లో భాగంగా నన్ను విలన్ చేశాను. నేను కృష్ణ గారికి సీన్ పేపర్ ఇచ్చా, 4-5 పేజీల సీన్ ఉంది. అది ఏదో రాస్తే 3వ పేజీ తీసి టెక్స్ట్ వేసాడు. ఇది కరెక్ట్గా లేదన్నాడు. కరెక్ట్గా లేదంటారండి, కరెక్ట్గా లేదు అన్నాడు. మళ్ళీ నేను కూడగట్టుకుని నేను ఎలాగైనా ఒప్పించాలని చెప్పి కింద పైకి కిందకి రాశాను. ఇప్పుడు బాగుంది అన్నాడు. సార్ నేను పెద్ద ఏం రాయలేదండి, అదే రాశాను. ఏమయ్యా, నేను 4 పేజీల సీన్ ఒకసారి చూసుకుని పక్కన పడేసి డైలాగ్ చెప్పాననుకో, అది కరెక్ట్ డైలాగ్, ఫ్లో ఉన్నట్టు. నువ్వు ఫ్లో లేకుండా రాస్తే నేను చెప్పను అంటే సూక్ష్మం ఏంటంటే దీంట్లో 4-5 పేజీల సీన్ ని ఒకసారి చూసుకుని పక్కన పడేసి యాక్షన్ తగ్గలేదు ఆయన చేసేస్తాడు. ఆయన అబ్సల్యూట్లీ వితౌట్ ఎనీ బ్రేక్. ఆ రిథం అది యాక్టర్కి ఉండాల్సిన లక్షణం ఉండదు. సేమ్ మళ్ళా మహేష్ బాబు ఆయన విన్ చేసేస్తాడు. ఆయన సీన్ కూడా చూడడు, ఆయన విని చేసేయగలిగాడు. క్లింట్ ఈస్ట్వుడ్, గ్రెగరీ పెక్ ఇలాంటి యాక్టర్స్ తో కృష్ణ గారిని పోల్చాలి. మీరు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు వేసి మళ్ళీ సినిమా చూడండి. చాలా మినిమలిస్టిక్ గా, చాలా తక్కువ ఎఫర్ట్ తో ఎమోషన్ ని డెలివరీ చేయగలిగిన వాడే గొప్ప నటుడు. ఎక్స్ట్రావగెంట్ ఎరాటిక్ బాడీ లాంగ్వేజ్ తోనో ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ తోనో యాక్టింగ్ చేయగలిగేవాడు కాదు. చాలా తక్కువగా, లిమిటెడ్ గా ఎంత చేస్తే ఆడియన్స్ కి అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన నాటకాలకి సినిమాలకి మధ్యలో తెర మీదకి వచ్చిన వ్యక్తి. ప్యూర్ నాటకాలు కాదు, నాటకాలు చూసి సినిమాలు చూసి వచ్చిన వ్యక్తి. సో కెమెరా గురించి బాగా అకలింపు చేసుకున్న వ్యక్తి కృష్ణ గారు. చాలా మినిమలిస్టిక్ పర్ఫార్మెన్స్, చాలా తక్కువగా. మహేష్ బాబులో కూడా చూడండి, అది చాలా లిమిటెడ్ గా, ఎంత కావాలో అంతే. ఎంత ముక్తసరిగా ఉంటారంటే కృష్ణ గారు, మహేష్ బాబు గారు. ఇప్పుడు బంగారయ్య గారిని కూడా మీరు మాట్లాడి తెలుస్తుంది. కొలిచినట్టుగా కొలత, గౌరవానికి ఆత్మగౌరవానికి భంగం కలగకుండా సొసైటీలో నడిపేవాడే మహాత్ముడు. ఈ కృష్ణ గారి ఘట్టమైన కుటుంబం అలాంటి మహాత్ముల కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు. ఎవరికి ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా అందరితో మంచిగా డౌన్ టు ద ఎర్త్. కొన్ని కోట్లు సంపాదించినా నేల మీద ఉండటం, కొన్ని కోట్లు పోగొట్టుకున్న అదే నేల మీద ఉండటం అనే స్థితప్రజ్ఞత ఉన్న కుటుంబం ఘట్టమైన కుటుంబం. ఆ కుటుంబం పెద్దగా ఉన్న కృష్ణ గారి పుట్టినరోజు మనం ఇంతమంది మధ్యలో నిలబడి కూడా వింటున్నారు, కొంతమంది ఇంత ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఇట్స్ అ ఫార్చ్యూన్ ఫర్ మీ టు స్టే ఆన్ ది స్టేజ్ టాకింగ్ అబౌట్ హిమ్. ఐ కెన్ టాక్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ కంటిన్యూస్లీ, బట్ ఐ నో టైమ్ హ్యాస్ ఎ కన్స్ట్రెయింట్. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ కార్యక్రమానికి అసలు ఎవరైతే కారణమో కిషోర్ గారు